మన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే ఈ ఛానల్ నేమ్ చూసి చాలామంది హిందువులు అసలు చాలా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అంటే ఈ నేము చాలామంది హిందువులకు నచ్చలేదు స్టార్టింగ్ ఛానల్ పెట్టిన కొత్తలో. అయినా నేను ఇలాగే రన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే ఈ పేరు వల్ల ఈ పాస్టర్లు ఎలా ఎక్కడి దాకా వాళ్ళకు రగిలిపోతుందో మీరు డిబేట్లు ఇంటర్వ్యూలు అన్నీ చూస్తున్నారు. ఎక్స్ క్రిస్టియన్ ఏంటి తీసేయండి అని చెప్పేసి రకరకాలు ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్లో ఉండడం వల్ల నేను కామన్ క్రిస్టియన్ చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి నా వీడియోస్ టచ్ అవ్వాలి అనే నేపథ్యంలో నేను డిబేట్స్ కానీ పాడ్కాస్ట్ క్రిస్టియన్స్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ కానీ నేను చేస్తున్నాను. అలాగా టచ్ అయిన వాళ్ళే కొంతమంది బయటకు వచ్చారు క్రైస్తవంలో నుంచి. విషయం ఏంటంటే తను కంప్లీట్గా వేరే రిలీజన్లో ఏం లేదు, క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చారు. తను పేరు కానీ ఫేసు అన్నీ రివీల్ చేయట్లేదు, కానీ ధైర్యంగా వచ్చారు. వాళ్ళ ఇంకా మొత్తము మీ వాళ్ళందరూ క్రిస్టియన్లోనే ఉన్నారా? కరెక్ట్గా క్రిస్మస్కి ముందు వరకు కూడా నేనన్నా నా వీడియోలన్నా చాలా కోపం, అవునా కదా? చాలా కోపం. ఫస్ట్ నుంచి నన్ను అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు నన్ను చాలా ఏంటి బైబిల్ గురించి యేసు గురించి ఇట్లా మాట్లాడతారేంటని చెప్పేసి చాలా కోపంగా చూసి ఈరోజు అందులోంచి ధైర్యంగా బయటకు వచ్చారా? పూర్తిగా అంటే ఇంకా ఏ మతంలోకి లేకపోయినా ఇక చర్చికి వెళ్ళడం కానీ ఓకే ఏం లేదు కదా? మీరు బై బర్త్ క్రిస్టియన్స్, పేరెంట్స్ బై బర్త్, మిగతా మీ ఫ్యామిలీస్ అందరూ ఇంకా అక్కడే ఉన్నారు కదా? ఓకే, ఎందుకంటే కొంచెం భయపడుతున్నారు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలని, అదేం లేదు. సో అసలు ఇక్కడికి ఎందుకు పిలిపించారు అంటే క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం యాంటీ అయిపోతారండి. నేను ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. మొత్తం కుటుంబీకులు, చర్చి వాళ్ళు, సభ్యులు, నాన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు, పెద్ద దిక్కు మాట్లాడే వాళ్ళకి ఎవరు ఉండరు. కానీ ఇక్కడికి పిలిపించడం గల కారణం ఏంటంటే మనమంతా తోడు ఉన్నాము, ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మేము అక్కడ ఉంటాము. పెద్ద దిక్కు మాట్లాడాలన్నా, ఏదైనా ఇష్యూస్ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ సరే మొత్తం మన ఎక్స్క్రిస్టియన్ టీం మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అని మరింత ధైర్యం ఇవ్వడం కోసం. ఒకవేళ నీ ధైర్యం ఇవ్వకపోతే మళ్ళీ రేపు మాపు వెనక్కిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్గా మేము ఉన్నాము అని చెప్పేసి మన ఆఫీస్ వారికి పిలిపించడం జరిగింది. సో మా తరపు నుంచి తీసుకోండి, మీకు నచ్చుతుందో లేదో ఒక చిన్న. సో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ గుర్తు రావాల్సింది ప్రవీణ్ అన్నయ్య, ఓకేనా? సో మీకు ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నారా? పర్లేదు చెప్పండి. ఫస్ట్ నా వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎక్స్ క్రిస్టియన్ అనగానే చాలా కోపం వచ్చేది. అసలు క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకోవాలి అని చాలా కోపం వచ్చేది అనమాట. అంటే తిట్టుకునే వాళ్ళం బాగా, అసలు ఎందుకు ఇలా చేస్తారు అనేసి అలా చాలా కోపం వచ్చేది. తర్వాత కొన్ని వీడియోస్ చూసా కూడా కన్విన్స్ అవ్వలేదు అసలు. తర్వాత ఇంకా మా వారు తను ఎక్కువ బాగా చదివి నాకు వచ్చిన డౌట్స్ కూడా తను చెప్పడము, దాని ద్వారా ఇంకా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ మతంలో లేరు, బయటకు వచ్చారంటే అదే ఎక్స్ క్రిస్టియన్ నుంచి. సరే, ఏంటంటే మీరు అన్నీ స్టడీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడద్దు. ఇప్పుడు ఆ బైబిల్ కానీ యేసు అంటే మీకు అర్థమైపోయింది కదా. మీతో పాటు మీ తర్వాత రాబోయే జనరేషన్ అందరినీ కూడా అందులోకి, ఏ మతంలోకి వద్దు, ఏ దేవుడు వద్దు, అందులోకి వెళ్ళనివ్వకుండా బయట కాబడే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి బృందావనంలో శ్రీకృష్ణ దగ్గర తీసుకున్నాను. ఓకే, మీకు ఎప్పుడైనా ధైర్యంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. చాలా చిన్న పిల్లలు, చాలా చక్కగా, చాలా బాగున్నారు. పేర్లు కూడా క్రిస్టియన్. చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తున్నారా? బై బర్త్ నుంచే కదా సండే స్కూల్కి? మీరు? ఓకే, అట్లా ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? యేసుప్రభు పాటలు వచ్చా? ఇప్పుడు రావు, చిన్నప్పుడు వచ్చు. మీకు? చిన్నప్పుడు వచ్చు పాటలు, యేసుప్రభు పాటలు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తున్నారు మీరు మొత్తం? డైలీ వెళ్తాం, చాలా చిన్న పిల్లలు. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు భయపెట్టించేవాళ్ళు, మా యేసు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మా యేసు నమ్మాల్సిందే అని చెప్పి కండిషన్స్ పెట్టారా? చెప్పారు. మరి మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మా దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్తారు అనడంలో ఆయన రాక్షసుడు అవుతారా, దేవుడు అవుతాడా కదా? ఇప్పుడు హిందుత్వంలో అంటే మామూలుగా చెప్తున్నాను, ఈ హిందుత్వ ఫిలాసఫీ రమ్మని నేను చెప్పట్లేదు. అన్నీ నేనే, రామావతారం, కృష్ణావతారం, మత్స్యావతారం, కూర్మావతారము, ఇవన్నీ కూడా నేనే. నన్ను ఏ రూపంలో పూజించినా పర్వాలేదు, పూజించకపోయినా పర్వాలేదు. నాస్తికులు కూడా, ఏ దేవుడు నమ్మనటువంటి వాళ్ళు కూడా నువ్వు మోక్షానికి చేరుకోవచ్చు. నువ్వు చేసే పాప పుణ్యాలను బట్టి ఉంటుంది. నువ్వు చేసే ఇప్పుడు పాపం ద్వారా వచ్చింది పాపకర్మలు, పుణ్యం ద్వారా వచ్చింది పుణ్యకర్మలు. నువ్వు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చేసే తప్పుకు ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి. అది కూడా శాశ్వతం కాదు. సో ఇది కానీ ఇందులో యేసు నమ్మలేదా, అనంతకాలం, శాశ్వత కాలం, కోట్ల సంవత్సరాలు నరకమే.
ఇట్లా విగ్రహంలో దండం పెట్టినా నరకమే. అసలు ఇది మానవత్వం కొంచెం మతమా? నేనంటే 30 ఏళ్ళు చర్చిలో మునిగి సండే స్కూల్ పోయి బైబిల్ మొత్తం వాళ్ళు విని 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 ఇదేం లాజిక్ రాని అనిపించి బయటకు వచ్చాను. మీలాంటి వాళ్ళు ఇప్పుడు అర్థమైపోయింది కదా. మీరు చర్చికి వెళ్తారా మీరు? ఓకే, అప్పుడప్పుడు ఎక్స్క్రిప్షన్ వీడియోస్ చూడండి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే భయపెట్టిస్తారు ఫస్ట్. ఏ విధంగా? మా యేసు నమ్మలేదా, నీకు ఏదో జరిగిపోతుంది, ఏదో ఇదేందో ఇవ్వడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి నన్ను లవ్ చేయి, నన్ను కానీ లవ్ చేయలేదనుకో నీ ముఖం మీద జాస్తి పోసి చంపేస్తా అనడం అది ప్రేమ అవుతుందా, ఉన్మాదం అవుతుందా? వీళ్ళు నమ్మలేదని చర్చికి రాలేదని చెప్పేసి అగ్నియారని పురుగు చావని నరకంలో పడేసేవాడి దేవుడు అవుతాడా? కాబట్టి ఇటువంటి బ్లాక్మెయిల్ నుంచి బయటకు వస్తారు కదా. ఓకేనా? మీరు ఇప్పుడు ధైర్యం వచ్చినట్టేనా? ఇప్పుడు చర్చికి రాకపోతే ఏదో జరిగిపోద్ది అని చెప్పి ఆ భయం నుంచి బయటకు వచ్చినట్టే కదా. ఓకే, మీ ఇద్దరికి నా తరపు నుంచి సర్ప్రైజ్ ఉంది, గిఫ్ట్. విచిత్రం ఏంటంటే ఇందులో ఒకటే గిఫ్ట్ ఉంది, ఒకటి ఖాళీ బాక్స్ ఉంది. ఓకే, సో ఇందులో ఒకటే గిఫ్ట్ ఉంది, ఒకటి ఖాళీ బాక్స్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరు మీ ఇద్దరిలో ఏ తీసుకుంటారో తీసుకోండి. గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది, గిఫ్ట్ లేని వాళ్ళకి ఏం లేదు, చిన్న చాక్లెట్ ఉంటుంది. ఓకే, నువ్వు ఓకే సరే. ఫస్ట్కి ఎవరు ఓపెన్ చేస్తారు? దేంట్లో గిఫ్ట్ ఉంది అనుకుంటున్నారు? దీంట్లో ఉందని నువ్వు అనుకుంటున్నావా? దీంట్లో ఉందని నువ్వు అనుకుంటున్నావా? సరే, చాయిస్ కానీ ఒకటే ఉంటుంది. అయితే రాని వాళ్ళు అప్సెట్ అవ్వకూడదు, గిఫ్ట్ రాకపోతే అప్సెట్ అవ్వకూడదు. ఓకేనా? సరే, ఫస్ట్కి ఎవరు ఓపెన్ చేస్తారు? నువ్వే ఓపెన్ చేస్తావు. ఛాన్స్ ఇద్దామా? అక్కడ చెల్లెలా? ఓకే మరి ఓపెన్ చేయి. ఇందులో గిఫ్ట్ ఉందనుకో అది ఖాళీ బాక్స్, అందులో గిఫ్ట్ ఉందనుకో ఇది ఖాళీ బాక్స్ అనుకో, అందులో ఖచ్చితంగా ఉన్నట్టు. ఓకే, రెడీనా? టెన్షన్గా ఉందా? ఓకే, నీ పేరేంటి? గ్రేసీ. ఓకే గ్రేసీ, ఓకేనా? గిఫ్ట్ వచ్చింది. సరే, అందులో ఏముందో చూద్దాం. ఐ థింక్ ఇది ఖాళీ బాక్స్, బట్ ఇందులో ఓపెన్ చేస్తావా? చేస్తా. ఓకే, సరేనా? చేద్దామా? నీకు కూడా డిజిటల్ వాచ్. ఓకే, హ్యాపీనా? సో ఓకే, ఇవేంటంటే నేను మధురలో శ్రీకృష్ణుని దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను. ఓకే, ఇవి తర్వాత మీరు బాగా ఆలోచించుకొని పెట్టుకోండి. ఇది ఉందంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే మీకు తోడుగా ఉన్నట్టు. ఓకే, సో ఈ భయాల నుంచి మీరు బయటికి రండి. సో ఇవి వచ్చేసి మా తరపు నుంచి చిన్నది గిఫ్ట్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీనా? ఓకే, మీకు ఎప్పుడు ఏదైనా అమ్మకు కానీ నాన్నకు కానీ ఒక కాల్ చేస్తే ఏమన్నా ఉంటుంది. ఇంకా చర్చికి రాలేదండి అలాంటి భయాల నుంచి మీరు బయటికి రావాలి. మీరు పిల్లలు రేపే ఈ ధర్మాన్ని కాపాడే భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ. మనం ఎప్పుడు కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ఓకేనా? ఓకేనా? అందరూ మాటిస్తారు కదా, ఎవరైనా బాక్సులు వచ్చి మా యేసు వరకు నమ్మాలి లేకపోతే నరకానికి వెళ్తారంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరెవరు చర్చికి వెళ్ళేది ఇక్కడ? నువ్వు మీ ఇద్దరు చర్చికి వెళ్తున్నారు. నువ్వు ఎన్నో క్లాస్ అవుతున్నావు బాబా? నువ్వు ఇటు దగ్గరికి రండి. మనము ఎవరిని పూజించుకోవాలి? మన ఒక దేవుడు ఎవరు? దేవుడు అనేవాడు ఒక్కడే. రాముడైనా, కృష్ణుడైనా, నరసింహస్వామి అయినా, కల్కి అయినా, పూర్ణకుమ అవతారమైనా ఇవన్నీ కూడా దేవుడు అనేవాడు ఒక్కడే ఆయా సందర్భాల్లో వచ్చాడు. అవునా కదా? నువ్వు రాముడిగా పూజించుకోవచ్చు, నువ్వు కృష్ణుడిగా పూజించుకోవచ్చు, నువ్వు ఆంజనేయ స్వామిగా పూజించుకోవచ్చు, నువ్వు నరసింహస్వామిగా పూజించుకోవచ్చు, నువ్వు వినాయకుడిగా పూజించుకోవచ్చు. దేవుడికి ఈ పేరు పెట్టాలి రూల్ ఏమన్నా? నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు భరత్ తమ్ముడు? అంటే మీ అమ్మ మీ నాన్న హిందువులా క్రైస్తవులా? అంటే అప్పుడు హిందువులు, ఇప్పుడు క్రిస్టియన్స్ మారారు. ఎందుకు మారారు? నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు? మమ్మల్ని చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు. అందరికి వచ్చిందా? బైబిల్ జీవితంలో చర్చికి వెళ్ళదు. అది మొత్తం చదివిన తర్వాత బైబిల్ ఏంటి, పాస్టర్ ఏంటి అర్థమవుతుంది. జీవితంలో
చర్చికి వెళ్ళకూడదు. ఓకేనా? అట్లాగే నా తరపు నుంచి మీకు యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి ప్రతి ఒక్కరు మీలాంటి పిల్లలు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియకుండా ఇట్లా మతం మార్చేస్తారు. మతం మార్చడం, ఇప్పుడు నీకు అమ్మకు గొడవైందనుకో, అమ్మని తీసుకొచ్చి వేరే అమ్మని పెట్టుకుంటావా? నీకు హిందుత్వానికి ఏదో ఇష్యూస్ అయ్యాయనుకో, హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపం. ఓకేనా? అంతే పాపం. కాబట్టి నేను నీకు ఒకటి మంచి గిఫ్ట్ ఇస్తాను, అది తీసుకున్నా. నీకు వచ్చేసి రాముని పూజించుకో. నీ కూడా రాముడు, నీ కూడా రాముడు, నీ కూడా రాముడు, నీకు వినాయకుడు. ఓకేనా? ఇంకా ఎవరికైనా రావాలి ఇక్కడ ఎవరికైనా రావాలి? అందరికి వచ్చిందా? నీకు వచ్చిందా? మీకు రాలేదు కదా? కాకపోతే వాళ్ళు ఎప్పుడన్నా చర్చికి రమ్మని చెప్పారనుకో, మేము చర్చికి వస్తాము తప్పకుండా. కాకపోతే ఈ చర్చ్ ఎప్పుడు? ఆదివారం, శనివారం ఒకసారి మా రాములవారి గుడికి రా అని చెప్పండి. వాళ్ళు వస్తారా? రారు కదా? ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, బాగా చెప్తుంది. కాబట్టి మనం కూడా క్రైస్తవ మతం ఏంది, ఆ క్రైస్తవ మతంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలి. పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి వాళ్ళు సెన్సిటివ్ మైండ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ మాయ చేసి వాళ్ళ మతం మార్పిడి చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పటికీ ఎన్నటికి కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెడతారా? నువ్వు 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 ఎవరు కూడా? ఓకేనా? మీరు 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 ఎట్లా వదిలిపెట్టరు. కాబట్టి మనము కూడా ఎవరన్నా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళాలంటే మనం వెళ్ళకూడదు. రాముడు ఎవరు? మన దేశం వాడే కదా. కృష్ణుడు ఎవరు? మన భారతదేశం. మన దేవుళ్ళని వదిలిపెట్టి ఆయన మనం ఎందుకు నమ్ముకోవాలి? అందరం కలిసి ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అందామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దలు మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనేది ఒకటికి 10 సార్లు చూడండి. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడే, స్కూల్ డేస్లో ఉన్నప్పుడే, కాలేజీ డేస్లో ఉన్నప్పుడే మీరు రండి చర్చికి వెళ్దాం సరదాగా. ఇక్కడ ఉన్న పిల్లలలో కొంతమంది చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అవునా? క్రిస్మస్ రోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, అవునా? పాస్టర్ కొడుకు, పాస్టర్ కూతురు ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్తారా? లేదా వాళ్ళ కొడుకు కూడా ప్రేరాలు వేసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారా? కరెక్ట్ చెప్పండి. కానీ చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చర్చికి వచ్చే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోయినా, వాళ్ళకి ఏం జరిగినా ప్రేరాలతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి 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 ప్రాణాలు తీసిందే భవ్యశ్రీ. పిల్లలందరూ కూడా చర్చికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు మీరు మీ పిల్లలకి సంస్కారం నేర్పకపోతే రేపు మీకు అంతిమ సంస్కారానికి కూడా వాళ్ళు రారు. మీరు రెండోసార్లు వార్తలు వింటూ ఉంటారు, మతం మారని కారణంగా కన్న తండ్రికి తలకూరు పెట్టని కొడుకు అని చెప్పేసి మీరు ఎన్నో చోట వార్తలు వింటుంటారు. దీనికి కారణం ఈ క్రైస్తవ మతం. అంటే నా వీడియోస్ చిన్న పిల్లలు, ఓకేనా, ముఖ్యంగా అమ్మాయిలు, ఫ్యామిలీస్, సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళకి మనం కనెక్ట్ అయ్యే విధంగా నా కంటెంట్ ఈ ఛానల్లో ఉంటుంది. నేను డిబేట్స్ చేసినప్పుడు కానీ, పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ మనము ఆ పాయింట్లు మీరు అడగలేదు అంటే మనం డీప్గా, లోతుగా అడిగి, మనం వల్గర్గా మాట్లాడి, ఆవేశంతో మనము అలా మాట్లాడితే వీళ్ళ మనసులు నేను గెలిచేవన్నా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలని అంటే నేను ఇక్కడ ఎంత ఓపికగా మనం సమాధానం చెప్పాలి అని నేను చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ రిజల్ట్, ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇటువంటి రిజల్ట్ నేను ఎన్నో మరో నేను తీసుకొని వస్తాను. మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది? భర్త ఏసేపుని పెట్టుకొని ఎవరితో బలితే వాళ్ళతో కడుపు చేయించుకోవచ్చా అని చెప్పేసి నేను అడగటం ఎంతసేపు? ఆ ఒక్క అంశం మీద 3 గంటల పాటు డిబేట్ సాగతీయడం ఎంతసేపు? లోతు కూతురతో గర్భవతులు చేయించుకోవడం ఏంటి? అబ్రహాము సారాతో పట్టుకోవడం ఏంటి? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. ఆ వల్గర్ యాక్టివిటీ మొత్తం తీసి ఆ ఒక్క పాయింట్ మీదనే 3-4 గంటల పాటు డిబేట్లు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకుండా అలాగే సాగదీసి కూర్చోబెట్టడం అనేది నాకు పెద్ద విషయం కాదు. ఇంకా గట్టిగా అరిచి కొంచెం ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు అని ఇలా మాట్లాడడం అనేది ఎవరికైనా ఆవేశంతో వచ్చేటట్లే. కానీ నేను ఇలా మాట్లాడి ఈ సబ్జెక్ట్ కంటెంట్ని తీసుకుని వెళ్తే ఇటువంటి వాళ్ళ మనసులు నేను గెలుస్తానా? చెప్పండి. ఇప్పుడు సున్నితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి ప్రవీణ్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఆపోజిట్ పర్సన్ ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్కషన్ ఎలా ఉంటుంది అనే అంశం వాళ్ళు ఇది చూస్తున్నంతసేపు కూడా వాళ్ళ భవిష్యత్తు మార్చుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం. ఇంకా ఎందుకంటే కొంతమంది ఈ డిబేట్ ఎందుకు చేస్తున్నారు, డిబేట్లు చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. మాకెట్లాగో పీఠాధిపతులు గుర్తించి సత్కారాలు, అవార్డులు మాకు ఇవ్వరు. ఒకవేళ ఎవరన్నా గుర్తించి ఇస్తానన్నా కూడా ఆపుతారు. అది కామనే.
ఓకేనా. మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో చేస్తూ ఉన్నాం, అవన్నీ కూడా ఆపుతుంటారు. కానీ ఎందుకు డిబేట్లు చేయొద్దో, ఎందుకు ఇప్పుడు నేను క్రైస్తవుల్ని కూర్చోబెట్టి, నేను చెప్పేది వినండి, క్రైస్తవులను తీసుకొని వచ్చి నా ముందు కూర్చోబెడతా. వాడు ఏం మాట్లాడుతున్నాడో నేను వాడిని మాట్లాడిస్తా. వాడిని మాట్లాడన్నిటికి కూడా బయట సమాజానికి తెలియాలి. వాడి చర్చిలో వాడి మైండ్ సెట్ ఏంది, వాడి సైకలాజికల్గా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పాస్టర్లైనా క్రైస్తవ విశ్వాసులైనా కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి చేత నేను మాట్లాడిస్తా. వాడి నోట్లో ఉన్న విషయం అంతా కక్కాలి, అది బయట సమాజానికి తెలియాలి. నేను చేసే ప్రయత్నం ఇది. డిబేట్లు వద్దు అంటే పర్టికులర్గా కొంతమందికి మాత్రమే చెప్తున్నా. కామెంట్స్ చేసి వాళ్ళు అట్లా మాట్లాడతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఫస్ట్ కరెక్ట్గా హిందువులుగా మాట్లాడాలంటే, గుండె బండరాయాలి అవ్వాలి అంటే అంతకంటే ముందు వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ నుంచి ఇంకొంచెం హార్ష్గా, ఆ తర్వాత ర్యాష్గా, ఆ తర్వాత వైలెంట్గా మారడానికి కొన్ని స్టెప్పులు ఉంటాయి. నేను సెన్సిటివ్ పాయింట్ వేలే వెళ్తున్నాను. సెన్సిటివ్ పాయింట్స్ టచ్ చేసే మనుషుల వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను అనమాట. ఈ రూట్ అనేది కొంచెము వేరుగా ఉంటుంది. ఇది అందరికీ అర్థం అవ్వాలని లేదు కదా, ఓకేనా. సో ఫైనల్గా ఏంటంటే ఇటువంటివి వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ కూడా నేను చేశాను. ఎంతో కొంత మనీ పరంగా చిన్న హెల్ప్, పెద్ద హెల్ప్ ఏం కాదు, చిన్న హెల్ప్ అయితే నేను చేశాను. సో ఈ పాయింట్లన్నీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎక్స్క్రిస్టియన్ ఛానల్కు సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తాను. మీ ముందుకు నేను అద్భుతమైనటువంటి మార్పు నేను తీసుకొని వస్తాను. ఇలాంటి ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను, ఇంకా ఇటువంటి వాళ్ళను చాలామందిని తయారు చేస్తాను. ముఖ్యంగా చిన్న పిల్లలలో కూడా అద్భుతమైనటువంటి పెను మార్పు తీసుకొస్తాను. సపోర్ట్ ఎక్స్క్రిస్టియన్ ఛానల్, ఆర్థికంగా సపోర్ట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.